హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యూట్ హన్షు ఛానల్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో హన్షు అయితే చెప్పేసింది ఆల్రెడీ. ఇప్పుడు అయితే వీడియో స్టార్ట్ చేద్దాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి నువ్వు ఇంట్లోనే ఉండు, మేము నీకు చికెన్ తీసుకొస్తాం. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. లిఫ్ట్ అంటే ఎవరికి ఫేవరెట్ కాదో చెప్పండి. మా ఇద్దరు పిల్లలకి లిఫ్ట్ అంటే చాలా ఇష్టము. అండ్ చిన్నోడికైతే మెయిన్లీ లిఫ్ట్ ఇష్టము. ఆ ఏజ్లో తనకి ఏ గ్రౌండ్ నొక్కితే గ్రౌండ్కి వెళ్ళిద్ది, సెకండ్ ఫ్లోర్ నొక్కితే సెకండ్ ఫ్లోర్ వెళ్ళిద్ది అని బాగా తెలుసు. అండ్ ఇదిగోండి లిఫ్ట్ దిగి వస్తున్నారు. ఇప్పుడైతే చిన్నోడికి ఇష్టమైన ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. ఎప్పటి నుంచో మేము ఆ దారిలో వెళ్ళినప్పుడల్లా అడుగుతుంటాడు. సో అక్కడికి చిన్నోడిని తీసుకెళ్తున్నాము. ఎలా ఎంజాయ్ చేస్తాడు ఏంటి అనేది వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ ఇక్కడైతే హైదరాబాద్లో బాగా వర్షం పడుతుంది, చాలా రెయినీగా ఉంది. అండ్ అలాగే చాలా కూల్గా కూడా ఉంది వెదరు. అండ్ వర్షం ఏంటో ఈ చలికాలము, కానీ వర్షం పడుతుంటే డ్రైవ్కి వెళ్ళడం చాలా బాగుంటుంది. అలా మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ వర్షం అంటే పెద్దగా పడట్లేదు, చిన్నగా పడట్లేదు, నార్మల్గా పడుతుంది. అండ్ ఫైనల్లీ వచ్చేసాము గోదావరి కట్స్కి. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి బయట పైన వాల్పేపర్ మీద అవి ఉంటాయి అన్నమాట, హెన్, గోటు, ఫిష్ అట్లా. అవి చూసి బాగా ఇంట్రెస్ట్గా ఉంటాడు. ఎప్పుడు ఇక్కడ ఒక సిగ్నల్ ఉందనమాట, ఎప్పుడు ఇక్కడ ఆగినా కూడా చెప్తా ఉంటాడు అనమాట. సో ఒకసారి చూపిద్దాము లోపల ఎలా ఉంటుంది ఏంటి, ఆయన చూస్తాడు అని చెప్పి ఇక్కడికి వచ్చాము. అండ్ అలాగే మా షాపింగ్ కూడా మేము చేసుకున్నాం అనమాట. ఇదిగోండి చూస్తున్నాడు బోర్డు, ఎప్పుడు ఆ బోర్డుని చూస్తూ ఉంటాడనమాట. ఇక్కడ పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది ఈ బోర్డు. అండ్ ఇదిగోండి లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఏంటి అనేది నేను వాళ్ళతో స్పెసిఫిక్గా చెప్పను. నార్మల్గా మా పిల్లలు ఇక్కడికి వచ్చి ఎలా ఎంజాయ్ చేశారు అన్నది మాత్రమే నేను వ్లాగ్ పెడుతున్నాను. అండ్ ఎవరైనా పిల్లలు ఇలా ఇంట్రెస్ట్గా ఉంటే ఇక్కడికి తీసుకురండి, బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూసి. అండ్ లైవ్లో ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ, అవి చూసి మాత్రం పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మన షాపింగ్ కూడా మనం చేసుకోవచ్చు. ఇదిగోండి వెళ్తున్నాము. అండ్ ఫస్ట్ వెళ్ళంగానే హన్షు అయితే వెళ్ళిపోయింది. వాళ్ళ తాత హన్షు చూస్తున్నారు అక్కడ. ఇంకా చిన్నోడు ఏముందో అక్కడ అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళాడు. బట్ ఇదిగోండి లైవ్ ఫిషెస్, ఈ ఫిషెస్ని చూసుకుంటూనే చాలాసేపు ఉన్నారు పిల్లలు. అండ్ పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటివి చూపిస్తూ ఉండాలి మనము, అండ్ వాళ్ళకు కూడా తెలుస్తుంది అన్నది మా థాట్ అన్నమాట. ఎంతమంది ఇలా పిల్లల్ని ఫిష్ మార్కెట్కి చికెన్ కోసం తీసుకెళ్తారు, అండ్ వాళ్ళకు కూడా వాటి విలువ తెలుస్తుంది అని చెప్పి మేమైతే అనుకుంటాము. అండ్ మా పిల్లలు అయితే రెగ్యులర్గా వెళ్తూనే ఉంటారు. ఇదిగోండి ఇక్కడైతే ఫిష్లు, లైవ్ ఫిష్లు ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి నార్మల్గా ఇక్కడ దొరికే ఏంటి అంటే ఫ్రాన్స్ ఫిషెస్, డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. వెరైటీవి చాలా పెద్ద ఫిషెస్ ఉన్నాయి. మేమైతే షాక్ అయ్యాము అంత పెద్ద ఫిష్ని చూసి. ఇంకా ఫైనలీ హన్షుని పిలిచాము. ఇక్కడ కూడా డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి, చూద్దురా అని పిలిస్తే వచ్చిందనమాట, చూస్తుంది. అది వచ్చేసి పెద్ద పాంప్లెంట్ అంట, నాన్న పట్టుకున్నారు. అండ్ చిన్నోడికైతే భయమే ఉండదు, ఏదైనా పట్టుకుంటాడు. ఇంకోండి నేను చూపిస్తాను కొన్ని ఫిషెస్ ఇక్కడ, వెరైటీస్ భలే ఉన్నాయి అండ్ ఫ్రెష్గా కూడా ఉన్నాయి. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. దీని పేరు ఏదో చెప్పాడు, నేను మర్చిపోయాను. బట్ టేస్ట్ బాగుంటుందంట, ముళ్ళు కూడా తక్కువ ఉంటాయి అని చెప్పాడు. ఈ ఫిష్ మాత్రం చాలా పెద్దగా ఉంది. నాకు తెలిసి ఒక 7-6 kgs దాకా ఉంటుంది అనుకుంటా, 6-7 kgs. అండ్ ఫిష్ చెప్తున్నాడు అనమాట మా నాన్న, నీ నోరంత ఉంది అని చెప్పి. ఇది వచ్చేసి షార్క్ వంజరం అన్నాడు ఆయన అడిగితే. అండ్ చిన్న బేబీ షార్క్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, బేబీ షార్క్స్. అండ్ అది వచ్చేసి ఏదో చెప్పాడండి, నాకు అంత గుర్తులేదు, ఏదో చెప్పాడు. అండ్ ఫిషెస్ పేర్లు కూడా చెప్పాడు కానీ నాకు తెలియలేదు కాదు. అండ్ ఇది వచ్చేసి శీలావతి అంట, ఇది ఒక్కటి మాత్రం గుర్తుంది నాకు. అండ్ ఇక్కడ బేబీ షార్క్స్ ఉన్నాయి, చిన్న పాంప్లెంట్ అన్నమాట. అది జనరల్గా అందరం ఫ్రై చేసుకుంటాం దీన్ని.
తెలిసే ఉంటుంది మీకు. ఇక్కడ ఫిష్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది, వర్తే అనిపించింది ఇక్కడున్న ఫిషెస్కి. ఇదిగోండి బేబీ షార్క్, మంచిగా ఫ్రెష్గా ఉంది. ఇక హన్షు బేబీ తుత్తులని పాట పాడుతుంది అనమాట, షార్క్ సాంగ్. ఇంకా ఈ షార్క్ని చూసాము, కానీ టచ్ చేయాలంటే భయపడుతున్నారు. చిన్నోడు మాత్రం ఇక్కడ నుంచి అస్సలు రావట్లేదు. వ్లాగ్ చేస్తున్నామని తెలిసి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు అనమాట. ఇది వచ్చేసి చికెన్, దేనికి అది కౌంటర్స్ వేరువేరుగా ఉంటాయి అన్నమాట. సీ ఫుడ్, లైవ్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి చికెన్ మొత్తం కోళ్ళు ఉన్నాయి అన్నమాట, చాలా ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ కోళ్ళు ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది చూసాము, పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు లైవ్ ఫిషెస్, లైవ్ హెన్స్ చూసి. అండ్ మా వాళ్ళు అయితే తిరగడమే సరిపోయింది ఇక్కడికి వచ్చాక. కానీ చిన్నోడు బయట ఎంత అడిగాడో లోపల మాత్రం అంత ఎంజాయ్ చేశాడు. బట్ తన కోసం వచ్చాం కాబట్టి తన ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది మాకు. నేను ఇక్కడ చూడండి ప్రతిదీ దొరుకుతుంది ఇక్కడ మనకి. మేమైతే ఫిషెస్ అయితే కొనుక్కోలేదు, మేము ఓన్లీ చికెన్ కోసం వచ్చాము, చికెన్ కొనుక్కొని వెళ్ళిపోదామని వచ్చాము. బట్ చిన్నోడు చూస్తాడు అన్న థాట్ మీద వచ్చాము ఇక్కడికి. అండ్ ఇది లైవ్ ఫిషెస్ని చూసి పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ గోదావరి కట్స్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, పిల్లలకి ఇలా ఇష్టం ఉంటే ఇక్కడికి తీసుకురండి. మన పని అయిపోతుంది, వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్గా ఉంటుంది ఇక్కడ. ఇంకోండి అందరినీ పిలిచి చూపిస్తున్నాడు అన్నమాట ఫిషెస్ని. ఇంకా ఫైనలీ మేమైతే షాపింగ్ చేస్తున్నాము, కానీ వీళ్ళు మాత్రం ఇక్కడ నుంచి కదలట్లేదు. అందరం బతిమలాడడం అయిపోయింది. మా అమ్మ వెళ్ళి ఇంటికి వెళ్దాం రండి అని అడుగుతుంది అనమాట. అయినా వాళ్ళు అంతా రావడానికి ఇష్టపడట్లేదు, బట్ చాలా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే. కానీ వాళ్ళకి ఎంతసేపు ఉన్నా కూడా ఇంకా ఉండాలనే ఉంది. ఇంకా ఫైనల్ అక్కడి నుంచి అయితే వచ్చేసాడు మా చిన్నోడు. ఇంటికి వెళ్ళిపోతాము అని పిలిచామన్నమాట. బాగా ఆడుకుంటున్నారు హన్షు చిన్నోడు మాత్రం. వాళ్ళు ఎక్కడికి వచ్చినా కూడా చిన్న ప్లేస్ అయినా సరే వాళ్ళిద్దరు మాత్రం ఆడుతూనే ఉంటారు. ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది. అదిగోండి ఇద్దరు 2 కవర్లు పట్టుకొని వస్తున్నారు. మా షాపింగ్ అయితే అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాము, బయలుదేరాము అక్కడి నుంచి. అండ్ ఇక్కడ మాకు ఉన్న కాస్ట్ వర్తే అనిపించింది. మిడిల్ క్లాస్ వాళ్ళైనా కూడా బేర్ చేయగలరు అని చెప్పి అనిపించింది అన్నమాట. ఎవరైనా చిన్నపిల్లలు ఇలా ఇంట్రెస్టింగ్గా ఉంటే వెళ్ళండి. నేను ఇన్నిసార్లు చెప్పాను అని అనుకోవద్దు, పిల్లల ఎంజాయ్మెంట్ కావాలి కదా మనకి. సో వాళ్ళకి బాగా నచ్చుతుంది, ట్రై చేయండి. అండ్ ఇంకా వెళ్ళను అంటున్నాడు. సో అదే మా అమ్మ నాకు చెప్తుంది అనమాట, వెనకకు తిరిగి వెళ్ళబుద్ధి కావట్లేదు అని. ఇగోండి ఈ రోజుకైతే మా షాపింగ్ ఇదే గోదావరి కట్స్లో. ఫైనల్గా ఇంటికి వెళ్ళిపోతున్నాము. బాయ్ బాయ్ గోదావరి కట్స్. మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఫ్రూటీ చూడండి ఇంటికి వచ్చేసరికి పాపం ఇంట్లో పెట్టి వెళ్ళామన్నమాట. సో ఇంటికి రాగానే మమ్మల్ని అలా రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది, ఏం తెచ్చాము ఏంటి అని చెప్పి ఫస్ట్ చూస్తుంది. పిల్లలు కూడా అది ఎంజాయ్ చేస్తారనమాట, వాడు అలా చూడడము. సో వాళ్ళే కవర్లు పట్టుకుంటారు, అదిగోండి ఆట ఆడుతున్నారు. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్యూట్ హన్షు వ్లాగ్స్ అండి. మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.